హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో మేము ఉండాలని అనుకుంటూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే హాట్ పొంగల్. అసలు ఎప్పటి నుండో ఇది చూపి పెడదాం అనుకుంటున్నాను, అవటం లేదు. కానీ ఈరోజు ఎలాగైనా సరే నాకు అసలు యాక్చువల్గా ఒంట్లో బాగాలేదండి, జలుబు జ్వరం అది ఉంది. కానీ అయినా సరే ఏదో చూపిద్దాం అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మానేకండి. రండి వీడియోలోకి వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే కుక్కర్ పెట్టానండి. ఇది కుక్కర్ ఏంటంటే బెర్గ్నర్ వాళ్ళది. ఇది కూడా కుక్కర్స్ బాగుంటాయి, ప్రెస్టేజ్ లాగే. ప్రెస్టేజ్ కంటే కూడా ఇంకా దళసరి ఎక్కువ. మీకు ఏంటంటే ట్రిపుల్ లేయర్ తోటి వస్తుంది. కుక్కర్ చాలా బరువుగా ఉంటది. బెర్గ్నర్ వాళ్ళది చాలా బాగుంటది. స్మార్ట్ బజార్ లో ఎక్కువ వాళ్ళు పెడతారు ఇది. నేను తీసుకున్నప్పుడు ఇది 2600 ఎంతో, 3 లీటర్స్. అది ఇప్పుడు మన హాట్ పొంగల్ కదా చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. అదేంటంటే ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేయాలన్నమాట, నూనె కాదు. నేను నెయ్యితోటే చేస్తాను. నెయ్యి చాలా మాది 1000 రూపాయల నెయ్యి అండి ఇది. మా పాలతను తెచ్చిస్తాడు. కేజీ 1000, అర కేజీ 500 అది. కానీ స్మెల్ చాలా బాగుంటుంది, టేస్టీగా. ఒరిజినల్ అలా తెచ్చిస్తాడు, చాలా బాగుంది. నాకు మిగతా కొంటూ ఉంటాను, జిఆర్బి, అదేంటి విశాఖ డైరీ, కానీ వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంటుంది నెయ్యి. 1000 రూపాయల కేజీ. నేను అర కేజీ తీసుకున్నాను, 500. అయితే ఇప్పుడు నెయ్యి వేసాను కదా ఫస్ట్. తర్వాత ఏం చేయాలంటే కొద్ది జీలకర్రను, కొద్దిగా మిరియాలు. ఇది హాట్ పొంగల్ కదా, మిరియాలు ఖచ్చితంగా వేయాలి, దాంతో టేస్ట్ బాగా వస్తుంది. కొద్ది వేడెక్కాక ఏం చేస్తానంటే అదే జీలకర్రను మిరియాలు వేస్తాను. ఆల్రెడీ వేసేసాను, అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపుల్ని మిగతాది ఏం చేయాలో ప్రాసెస్ చేస్తాను. నేను ఆల్రెడీ ఉదయమే నానపెట్టి ఉంచుకున్నాను బియ్యం. 1 గ్లాస్ అయితే 1/2 గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ పెసరపప్పు. నేను అలాగే చేస్తాను, నానపెట్టి ఉంచేసాను. అది కూడా ఒకసారి నెయ్యిలో వేచామనుకోండి, కడిగిసి అది పొడిగా నెయ్యిలో వేచితే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అందుకని చెప్పి నేను అలాగా కడిగిసి వేస్తున్నాను, టేస్ట్ వస్తుంది. అస్సలు జలుబు అండి, విపరీతంగా ఉంది. జలుబు జ్వరం, మాట్లాడలేకపోతున్నాను అస్సలు. కానీ ఎలాగా వీళ్ళకి ఏదోటి చేయాలి రాత్రి మా ఇంట్లో అని చెప్పి వీడియో తీయమంటే, మా పాపకి ఈరోజు సండే సెలవు కదా, తీసిందాము. బాబు ఎడిటింగ్ చేస్తుంది. నాకు అది మెయిన్. వాళ్ళిద్దరు కంబైన్డ్ గా చేస్తేనే నాకు వీడియో పెట్టడం అవుతుందండి, లేకపోతే నేను అంత అవ్వదు. నేను ఒక్కరిని చెయ్యాలి అంటే అది. నిన్న వీడియో పెట్టాను చూసారా, చాలా మంది చూసారండి. వ్యూస్ వచ్చాయి బానే. నేను అంత వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అన్ని వ్యూస్ వచ్చాయి. అంటే నా వీడియోలు ఎంతో కొంత మీ అందరికి నచ్చుతున్నాయి ఏదో రకంగా. కాబట్టి మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టాలి. నొక్కారని అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. డన్ డన్. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటను ప్రెస్ చేశారంటే నేను ఏమైనా కొత్త వీడియోలు పెడితే అవి మీకు వెంటనే మీకు వస్తాయన్నమాట, చూడడానికి వీలుగా ఉంటుంది. ఏవో పెద్ద వీడియోస్ పెట్టిపోయినా నేను ఎక్కడా ఇదేంటి హోటల్ మేనేజ్మెంట్ ఏం చేయలేదండి. నేను MBA చేశాను అంతే. అందుకని నాకు తెలిసిన వంటలేవో, నేను చిన్నప్పుడు కూడా మా అమ్మగారి దగ్గర నాకు ఎప్పుడు ఏ వంట రాదండి. నా హస్బెండ్ దగ్గరికి వచ్చాక నేను నేర్చుకున్నాను వంటలన్నీ. మా అమ్మ అసలు ఏమి చేయనిచ్చేది కాదు. రాత్రి అయితే గ్లాసుడు బోర్నవిటా అలా బూస్ట్ పెట్టేస్తుంది నాకు, మా తమ్ముడికి, ఇద్దరికి. పెరిగే ఇంక మజ్జిగ అన్నది ఉండదు, అంత బాగా చూసుకునేది మా మమ్మీ పాపం. ఇప్పుడు ఎవరు లేరులేండి, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఇద్దరు లేరు. చెప్తాను ఆ స్టోరీ కూడా ఒకసారి. నా ముందు స్టోరీ విన్నారు కదా, ఆ స్టోరీని ఎపిసోడ్స్ గా మీకు మిగతా వీడియోస్ లో చెప్తాను. ఇక మీదట పాప వచ్చేస్తే 6 కల్లా నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. పాప తీస్తానంటే రేపు వీడియోలో అలా నాకు ఎప్పుడు వీలుగా మనసుకి చెప్పాలనిపిస్తే అప్పుడు మీకు ఎపిసోడ్స్ లాగా చెప్తూ ఉంటాను వీడియోని. ఇప్పుడు మన ఇందులోని అన్నం పెసరపప్పు కదా నానపెట్టాం. ఇప్పుడు దాన్ని కొద్దిగా వేచేసాను కదా నెయ్యిలోని. ఇప్పుడు దానికి కావాల్సినంత వాటర్ వేసేయాలన్నమాట.
అంటే మనం మామూలుగా వండుకునే రైస్ కంటే కూడా కొద్ది నీళ్ళు ఎక్కువే పొయ్యాలి. ఎందుకంటే మెత్తగా రావాలి కదా రైస్. అందుకని చెప్పి మామూలుగా వండే వాటర్ వేసే వాటర్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అదిగోటండి వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వాటరే వేసుకోవాలి. కొద్దిగా ములిగే వరకు పైకొచ్చే వరకు కొద్దిగా వేసుకుంటే మెత్తగా అన్నం ఉడుకుతుంది అనమాట. ఇంకేం కాదు. నెయ్యి కూడా ఆల్రెడీ వేసేసాం కదా. ఆ జీలకర్రను, మిరియాలు కూడా వేసాను. కరివేపాకు పాప పారేసింది. చిన్నది ఎండితే చాలండి. ఏదైనా ఉంటే పారేస్తది. వెంటనే టక్కుమని పారేస్తది బయట. నాతో చెప్పదు. నేను స్మార్ట్ బజార్‌కెళ్ళినప్పుడు కొనుక్కుంటాను. కరివేపాకు ఖచ్చితంగా కొంటాను. 2, 3 ప్యాకెట్లు 2, 3 కట్టలు కొంటాను. ఎందుకంటే నాకు ప్రతి దాంట్లో కరివేపాకు వేస్తే చాలా ఇష్టం. ఈసారి ఎప్పుడో చెట్టు మొక్క తెచ్చుకొని వేసుకుంటాను. కరివేపాకు మొక్క. అదేంటంటే బయట ఓపెన్‌గా ఉంటదండి. ఈసారి చూపిస్తాను ఒకసారి వీడియోలో. అది మేము లేనప్పుడప్పుడు ఎవరైనా తెంపేస్తారేమో, కరివేపాకు కదా ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుంది కదా! చారులోని ఎందులోనో వేసుకుందాం అని. అందుకని తెంపేస్తారు, పాడు చేసేస్తారని చెప్పి నేను కొనటం లేదు. కానీ కొని వేసేస్తాను. కరివేపాకు నాకు చాలా ఇష్టం. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు అసలు ఇందులో వేసుంటే చాలా వచ్చేది ఇంకాను. అయితే అదయిపోయింది కదా! ఇప్పుడు ఉడికిపోయింది. 6 విజిల్స్ రానిచ్చానండి. ఎందుకంటే బాగా ఉడుకుతదని. మళ్ళీ బాండీ పెట్టుకొని నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడేం చేస్తానంటే చిన్న రోలుంది. అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు ఈ 2 దంచాలన్నమాట. దంచేసిన పౌడర్ ఇందులో వేయాలి. ఇందాక మనం ఏం చేసాం ఫస్ట్ జీలకర్ర, మిరియాలు మామూలుగా వేసేసాను ఫస్ట్. ఇప్పుడు ఈ ట్రిప్పు అన్నం అది ఉడికిపోయాక పొంగల్ ఉడికిపోయి పక్కన పెట్టేసిన తర్వాత బాండీ పెట్టుకుని, ఈ బాండీలో మళ్ళీ నెయ్యి వేసుకుని, అందులోని కొద్దిగా జీలకర్ర, మిరియాలు చిన్న రోలుంది. అందులో దంచేసి ఇందులో వేచాలి ఒకసారి. వేచిన తర్వాత అది మనం హాట్ పొంగల్ మూతొచ్చిన తర్వాత అందులో వేసేయాలి. అదిగో చిన్న రోలండి. అది ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నది. మా అమ్మగారికి సాంబాలంటే ఎక్కువ ఇష్టం అండి. మా అమ్మగారు చూసినవన్నీ కొనేవారు. అప్పుడే నాకు అదే పోలిక, మా సిస్టర్‌కి అదే పోలిక. మేము చూసి ఏదైనా కొత్త మోడల్ గాని ఏదైనా ఉంటే అది నా ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా వాడినా వాడకపోయినా. అది ఇంట్రెస్ట్ అంతే. పిల్ల దెబ్బలాడుతది మమ్మీ డబ్బులు వేస్ట్ చేయకు అలాగనేసి. కానీ నాకేంటి అది స్మార్ట్ బజార్ ఎళ్ళానంటే ఇంక నాకది చూస్తే ఇంక పెట్టియాలి. ఇగ అయిపోయింది చూసారా పొంగల్ వచ్చింది కదా! ఎందుకంటే పై వరకు కొద్ది నీళ్లు పోసాను కాబట్టి చక్కగా ఉడికిపోయిందనమాట ఇంకా. ఆ మెతుకులు గట్టిగా కాకుండా ముద్దలా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలైన సీక్రెట్ దీంట్లో హాట్ పొంగల్‌లో మరగపెట్టిన పాలు కొద్దిగా పొయ్యాలి ఇందులో. మనం ఆల్రెడీ టీకి, కాఫీకి మరిగించుకొని ఉంటాం కదా పాలు. ఆ పాలు ఇందులో వేస్తే టేస్ట్ ఇంకొద్ది రెట్టింపు అవుతుందన్నమాట. అది చూసారా గంటితో నేను ఇలా అంటుంటే ఎంత మెత్తగా ఉందని. ఇగో పాలు వేరే గుంచాను. ఆ కాచిన పాలు, పచ్చి పాలు కాదు. మరగపెట్టిన పాలు. ఆ పాలు కొద్దిగా ఎక్కువ కాదు మరీను. వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ పెరుగుతుందన్నమాట దానికి. పిల్లాడు ఇది ఉత్తినే తినడు వాడికి నచ్చవు ఇలాంటివేవిను. బియ్యం ఒక ఉప్మా, మామూలు ఉప్మా ఇలాంటివి ఏవి తినడండి అసలు. అప్పుడు పిల్లేం చేసింది, సర్లే నీకోసం పొటాటో కర్రీ చేస్తానని చెప్పి పాపం పిల్ల పొటాటోస్ అన్ని తరిగి అందులో మూకుడులో వేసి ముందే చేసేసింది కర్రీ. ఇదే బాండీలో చేసేసింది. ఈ బాండీ కూడా నేను బెర్గనర్ వాళ్ళదే. ఇది నేను స్మార్ట్ బజార్‌లో తీసుకున్నాను. ఇది కూడా అంతే 2700, 800 ఇది. పెద్ద కడాయి నాన్ స్టిక్ అన్నిటికి వస్తుంది. అదిగోటండి హాట్ పొంగల్ అయిపోయింది. ఇంక టేస్ట్ చూసి మేము పెట్టుకొని తినడమే అంతే. నా వరకైతే చాలా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఉంటానే. బాయ్ అండి.